వెల్కమ్ టు ఎల్జీసీ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో బసకతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం. తెలంగాణ రక్షణ సేనకు 5 అంశాల జెండా. కల్వకుంట్ల కవిత. స్వచ్ఛరథంపై నటుడు నాని ప్రశంసలు. శ్రీవారిని దర్శించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. శుక్రవారం రాత్రి నడుమూరు గ్రామంలో ఆయన పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం బట్టిగల్లూరు గ్రామంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బెంతల్లం అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన 5 అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్బాగ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందాలన్నారు. ధాన్యం కొనుగోళ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వాలు ఇస్తున్న హామీల వల్ల ఉపాధి అంటే హాస్యాస్పదమైంది. మేం చెప్పే ఉపాధి కల్పన అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, యువత, మహిళలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. యువత, మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వాలు భర్తీ చేయని బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కవిత పేర్కొన్నారు. సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలకపక్షాన్ని ఈ 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి పాంచజన్యంలో మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. ఉచిత విద్య. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే, మీ పిల్లగాడు డాక్టర్ చదువుకున్నా సరే, ఇంజనీర్ చదువుకున్నా సరే, రాకెట్ సైంటిస్ట్ అయినా సరే, వారిని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రక్షణ సేన అది సాధించి తీరుతుంది. మీ జేబులకెళ్ళి ₹1 ఖర్చు లేకుండా చేసి నేను చూపిస్తాను. రెండవది వైద్యం. ఇవాళ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించి. ఆ 2 లక్షలు పోయి మరి ఇవాళ 10 లక్షల వరకు ఇస్తుంటే ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతలేరు. కానీ ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్యం చేయించుకున్నా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత ఖర్చు అయినా మీ జేబులకెళ్ళి రూపాయి పడకుండా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఈ 2 మా పాంచజన్యంలో మొదటి అంశాలు. మూడవది వ్యవసాయం. చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం.
మా జెండాలో ఉన్న గ్రీన్ రంగు కూడా మా రైతన్నుల కోసమే. అదేవిధంగా 4వ ప్రాధాన్యత అంశం మా పాంచజన్యంలో ఉపాధి తీసుకున్నాం. నిజంగా ఉపాధి అంటే పెద్ద జోక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఆ ఉద్యోగాలను ఎగ్గొట్టడం తప్పితే నిజంగా కూడా యూత్ ఏం కోరుకుంటున్నారని ఆలోచిస్తలేరు. మా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాంచజన్యం ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో మా ప్రభుత్వంలో వాళ్ళే చూస్తారు, వాళ్ళే మానిటర్ చేస్తారు, వాళ్ళే చెప్తారు. కాబట్టి 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. ఇంకొక మాట ఖచ్చితంగా మనందరం గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ అభివృద్ధిలో బలైపోయినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఇండ్లు కోల్పోయినారో, ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పటికే 60,000 పైచిలకు మంది ఉన్నారు. కోల్పోయినటువంటి వాళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక చోట లిటిగేషన్ అయ్యి తప్ప వాళ్ళకి ఎవరికి కూడా ప్రశాంతంగా చెక్ వచ్చింది లేదు, ఇంకొక రకంగా రిలీఫ్ వచ్చింది లేదు. కాబట్టి భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ రక్షణ సేన ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ విశ్వాసం కల్పిస్తూ మీకు అవసరమైతే లీగల్ హెల్ప్ కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 years సీఎం గారు చెప్తున్నట్టు ఇంకో 6 నెలలు బోనస్ అయితే 2.5 years అలుపులేని అలసట్లేని పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఈ 5 అంశాలే కాదు, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరి వెల్ఫేర్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. బట్ ఎట్ ద సేమ్ టైం మీ అందరితో నా రిక్వెస్ట్, పత్రికా మిత్రులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని కూడా దయచేసి మీరు ప్రజలకు చెప్పాలని కూడా నేను కోరుతున్నా. వెలుగుమట్లలో ఇల్లు ఊలగొడితే ఒక పసికందు నిండు గర్భిణి పాపం ఆమె గర్భస్రావం అయితే పసికందు చంపేశారు. అదేవిధంగా కుమ్మెర గ్రామంలో ఒక 2 నెలల పాప చచ్చిపోతే ఇంతవరకు కనీసం కదలిక లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఎవరైతే దాష్టికం చేసినో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కేవలం కుల వివక్షతో జరిగినటువంటి దాడి. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోవడం నిజంగా చాలా అన్యాయం. ఇంకొక పక్క ఈ గురుకులాల్లో పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, కానీ రివ్యూ చేయరు, మాట్లాడరు, ఆ తల్లిదండ్రులకు రిలీఫ్ ఇయ్యరు, ఏమి కూడా చెప్పరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. 750 కోట్లతో తుళ్లూరు సమీపంలో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించినట్లు చెప్పారు. అమరావతిలో ఆసుపత్రి సేవల కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.
ఆగస్టు 13న భూమి పూజ చేశాము. సరే అన్ని క్లియరెన్స్లు అన్ని తీసుకుని మొత్తం, ఎందుకంటే ఏదన్నా మనం ఒక పకడ్బందీగా రూల్స్ ప్రకారం, అందుకే లేట్ అయింది. ఈరోజు పనులు ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈరోజు చాలా మంచి రోజు. అంటే ఎవరెవరైతే ఈ యొక్క ఆసుపత్రి హైదరాబాద్లో నిర్మించాం ఆ అమ్మగారి పేరుతో బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఉపకరణం ఆవిడ. కల్తీ లడ్డు అంశంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ వ్యవహారం చంద్రబాబు దోపిడీ కథలో భాగమేనని, అది కేవలం ఒక కల్పిత కథలా మారిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే నిజాలు బయటపడినప్పటికీ దీనిని నివేదికగా చూపిస్తూ ముగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూది వాళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి అడ్డుకట్ట వేస్తూనో ఏదో ఈరోజు ఆయన ఎవరిదో ఏకసభ్య కమిషన్ వచ్చిందని చూసి మేమేమి ఓహో ఆహో అని కూడా అనుకోవట్లా. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా ఒక కల్పిత గాథ, ఎండ్ టార్గెట్ వాళ్ళు దోచుకోవడానికి, ఖజానాతో ఫుల్ ఉన్న తిరుమలను అక్కడ టీటీడీ వీటిని దోచుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అల్లిన కథ అని తర్వాత రుజువైన నేపథ్యంలో ఇంకా దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలని దీనికి తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆయన దినేష్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఏముందో తెలియదు, అది బయటకు పూర్తి రాలేదు. బయట వాళ్ళు 600 చిల్లర కమ్ముతూ కూడా ఇక్కడికి 720కి 716 సప్లై చేసింది. ఈ రోజుకు కూడా మళ్ళీ అదే కంపెనీని తీసుకొచ్చారు. అది సపరేట్ సబ్జెక్ట్, తర్వాత మాట్లాడతాం. మళ్ళీ తీసుకొచ్చారు. నాకు తెలిసి 680కో ఎంతకో తెచ్చినట్టున్నారు. 400 రూపాయలకు సప్లై చేస్తున్న నెయ్యి వితౌట్ ఏమి క్వాలిటీ స్టాండర్డ్స్ లో చేంజ్ లేకుండా, టెస్టింగ్ వీటిలో తేడా లేకుండా ఒకేసారి 200-300 పెంచుకున్నారు. దానికి ఫౌండేషన్ వేయడానికే అబద్ధ ప్రచారం చేశారు. అట్ ది కాస్ట్ ఆఫ్ భక్తుల మనోభావాలు, అట్ ది కాస్ట్ ఆఫ్ దేవదేవుడు. చంద్రబాబు నాయుడు ఆయన ముఠా కలిసి అబద్దాల ప్రచారం, అసత్య ప్రచారం చేశారు. అంత ఘోరానికి నీచానికి దిగజారారు అనేది గుర్తు చేసుకోవడానికి ఈ రోజు మళ్ళీ ఆయన దినేష్ కుమార్ ఏదో ఆ ఐటమ్ వస్తే పనికొస్తాం తప్ప అందులో కొత్తది ఏమి వాళ్ళు చెప్పేది లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులతో సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీలు ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులను అభినందించిన కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం సమయం అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేయాలని అవగాహన కల్పించే స్వచ్ఛరథం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్త అందజేసిన వారికి కిరాణా సరుకులు, బహుమతులు అందించడం ప్రజలను మరింత ప్రోత్సహిస్తుంది. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రశంసించిన నటుడు నాని ఇది ప్రజల్లో మంచి అవగాహన తీసుకొస్తుందని పేర్కొన్నారు. కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జనరల్ గా మన చుట్టూ బోల్డ్ అంత చెడు ఉంది అండ్ ఆ చెడు గురించి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ అండ్ ఇన్ జనరల్ గ్రూప్స్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ బోల్డ్ అంతా మాట్లాడుతూ ఉంటారు అండ్ దాని గురించి ఎక్కువ వినపడుతుంటుంది. ఐ థింక్ చెడుని కంటే ఎక్కువ మనం మంచి గురించి ఎక్కువ మాట్లాడుకోగలగాలి, మంచిని ఎక్కువ సెలబ్రేట్ చేసుకోగలగాలి, మంచిని గుర్తు చేసుకోవాలి. ఐ జస్ట్ గాట్ టు నో దట్ కొత్తగా ఒక స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన చుట్టూ మన హెల్త్కి సంబంధించి కానీ, మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక చెత్తని హౌ డు వీ డీల్ విత్ ఇట్ అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసిన, మిగతా ప్లేసులతో కంపేర్ చేసిన ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్లో ఉన్నాం.
అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఈ స్వచ్ఛ రథాలని స్టార్ట్ చేసి దానికి ఒక 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం. I think that's the need of the hour, and I really congratulate the entire team for doing this. I congratulate Pawan Kalyan garu for doing this. And ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ I think everybody is joining in, and I hope మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది, when you segregate it and take it and give it to this ఈ స్వచ్ఛ రథాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఈస్ అ బ్యూటిఫుల్ ఐడియా. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్, అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంతాయని నేను నమ్ముతున్నాను బలంగా. ఆన్ దాట్ నోట్, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అండ్ టు పవన్ కళ్యాణ్ గారు. I think my best wishes and regards, sir. I know there are crores of people who are rooting for you. Name kuda andulo okadni. And I hope you will continue to do all the good you have been doing, and we are always rooting for you. Thank you, sir. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శరత్ కుమార్ ఆయన కుమార్తె వరలక్ష్మి దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో నటించిన సరస్వతి చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని ఆమె తెలిపారు. జస్ట్ ఒక థ్యాంక్స్ గివింగ్ గా వచ్చాను. సరస్వతి సినిమా అందరూ చాలా బాగా చూసి చాలా మంచి రెస్పాన్స్ అవుతుంది. దానికోసం ఒక థ్యాంక్స్ కోసం వచ్చాను. అందరికి చాలా థ్యాంక్స్, చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది ఈ రోజు. ఇలాంటి విషయం నేను అట్లా ఈ టెంపుల్ కి ఎన్నిసార్లు వచ్చాను, ఇంత బాగా దర్శనం నాకు ఎప్పుడు దొరకలేదు. బట్ ఐ థింక్ ఆయన పిలిచారంటే మేము రావాలి. సో దానికోసం చాలా చాలా థ్యాంక్స్. వస్తుంది, అన్ని వస్తుంది, మీరు చెప్తాను. ఆ టైం తెలుగులోనే చేస్తున్నాను నేను. తెలుగు అమ్మాయి కదా వచ్చేసారు ఆయన, ఇంకేంటి తెలుగులోనే. దర్శనం కానీ ఫ్యామిలీతో వచ్చాం. అది కాదు రాలేదు జరిగిన అమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయారు. కొండ మీద రాకూడదని చెప్పకుండా చేయడంతో దీనితో బాగా జరిగింది. గొంతు పోయిందండి. సో దానివల్ల జాస్తి అవ్వలేదు. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఏమేమి కోరిక దేవుడు అన్నీ దొరుకుతున్నామని జయం వస్తుందని చెప్తాను. మూవీ హిందీ పిక్చర్ నాది రిలీజ్ అవ్వబోతుంది. 8th దాదికి షాదీని నేను నీతి సింగ్ గారు యాక్షన్ పిక్చర్ 8th రిలీజ్ అవుతుంది. వరంగల్ జిల్లా నర్సంపేట రూరల్ మండలంలో మక్కల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొనుగోలు కేంద్రాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గురజాల క్రాస్ వద్ద నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ధర్నా నిర్వహించారు. గతంలో ఉన్న కొనుగోలు కేంద్రాలను పునరుద్ధరించి ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తక్కువ కేంద్రాలతో రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో క్రైస్తవ సంఘాల సమావేశం జరిగింది. సామాజిక న్యాయం కోసం ఎస్సీ హోదా అవసరమని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 5న అమలాపురంలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గడియార స్తంభం సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్రైస్తవ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది. మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు అమలాపురంలో జేఏసీ అంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న క్రైస్తవులందరూ అలాగే సహవాసాలు కలిపి తమ నిరసన తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే దళితులైన వారు వేరే మతం ముఖ్యంగా క్రైస్తవ్యం తీసుకుంటే వారి యొక్క రిజర్వేషన్లు వారికి అనువర్తించడం లేదు. అది అన్యాయం. ఇది 1950 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బట్టి జరిగినటువంటి అన్యాయం. ఈ అన్యాయాన్ని అరికట్టాలని, న్యాయంగా మా యొక్క కోరికలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కులం మారదు కానీ మతం మారుతుంది. క్రైస్తవ్యం అనేది మతం. ఇలాగే కులాలన్నీ ఎస్సీ మాల అవ్వచ్చు, మాది అవ్వచ్చు, ఇవన్నీ కులాలు. ఆ ప్రివిలేజెస్ మరి మాకు లేదు కాబట్టి ప్రత్యేకించి మేమందరం కూడా మాకు ఆ రాయితీలు ఇవ్వాలని తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవ్యులు అలాగే సానుభూతి పరులు అలాగే ఎస్సీ లీడర్సు అందరూ ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపుతుందని ఆరోపించింది. కడపలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ గ్యాస్ ధరల పెంపుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ధరల పెరుగుదలతో మధ్యతరగతి పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జీవన వ్యయం పెరిగి ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ త్వరలో ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో మహిళలకు కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ముగిసిన వెంటనే తన సహజ సిద్ధమైన ధోరణిలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సహజ సిద్ధంగా క్రూర పాలనను తిరిగి ప్రారంభించింది. ప్రజలను పీడించడం, ప్రజలను నిలువు దోపిడీ చేయడం, ప్రజలను వంచడం, ముస్లిం మైనార్టీలపై దాడులు చేయడం, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులను హతమార్చడం, మహిళలపై అఘాయిత్యాలు చేయడం ఇత్యాది నేరమైన, ఘోరమైన పరిపాలన చేస్తున్న ఈ దరిద్రపు కొట్టు దద్దమ్మ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి జీవన వ్యయం పూర్తిగా అమాంతంగా పెరిగిపోవడంతో ప్రజలు
ఈ భారాలతో మోయలేక చేస్తుంటే, మరోవైపు వాణిజ్య సిలిండర్ను అమాంతంగా ఏకంగా ఇష్టం వచ్చినట్లు 993 రూపాయలు, అంటే దాదాపుగా 1000 రూపాయలు పెంచేశాడు. పర్యవసానంగా దేశంలోని మధ్యతరగతి, పేదలు, ఇతర వర్గాల వారు గ్యాస్ ద్వారా నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు, వెల్డింగ్ షాపులు, తమ వృత్తులు చేసే వారు పూర్తిగా గ్యాస్ ఆధారిత పనులతో జీవనం సాగిస్తున్నారు. వాణిజ్య సిలిండర్లు అమాంతంగా ధరలు పెంచేయడం వల్ల ప్రస్తుతం దేశంలో 3,300 రూపాయలకు వాణిజ్య సిలిండర్ చేరిపోయింది. దీంతో నిరుద్యోగం మరింత తాండవించే ప్రమాదం ఉంది. రెస్టారెంట్లు, హోటళ్లు, సాధారణ వ్యాపారాలు మొత్తం మూతపడే దరిద్రపు గుట్టు పరిస్థితిని తీసుకొచ్చాడు మోడీ. నరేంద్ర మోడీ అడుగులకు మడుగులొత్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ధరల పెరుగుదలపై నోరు విప్పాలని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని ఈ ఫ్యాసిస్టు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇందుకు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రానున్న 2-3 రోజుల్లో ఎల్పిజి సిలిండర్, అంటే గృహాలకు వినియోగించే సిలిండర్లను కూడా సుమారు 50 రూపాయల నుంచి 100 రూపాయలు పెంచడానికి నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.